హలో అండి. జొన్నలతో ఎప్పుడు దోసలే కాకుండా ఒకసారి ఈ విధంగా ప్రయత్నించి చూడండి. చాలా బాగుంటుంది. పెద్దలే కాదు చిన్నవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇవి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, అవి అందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక కప్పులోకి నేను 150 గ్రామ్స్ జొన్నలు తీసుకుంటున్నానండి. ఇవి ఇద్దరికి కంప్లీట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుని తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టేసుకుంటున్నాను. నేను ఉదయం టిఫిన్ కోసమని చేస్తున్నాను. మీరు వీటిని ఈవినింగ్ స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగే నానబెట్టేసుకోండి. ఒక 8 అవర్స్ మాత్రం నానాలి. నేను ఓవర్ నైట్ నానబెట్టేశాను. నేను వీటితో పాటు శనగ పలుకులు కూడా నానబెట్టుకున్నానండి. అవి ఇలా నానబెట్టుకోవడం వల్ల పచ్చి పలుకుల్లాగా అయిపోతాయి అన్నమాట. అలా ఉడికితే చాలా బాగుంటాయి టేస్ట్. అందుకోసమని నేను 2 కలిపి ఒకేసారి నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లోకి తీసుకుంటున్నాను. వాటితో పాటు పలుకులు కూడా వేసేసుకోండి. చక్కగా ఉడికేస్తాయన్నమాట. ఇప్పుడు అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, అవి మునిగేంత వరకు. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక 7 విజిల్స్ వరకు ఉడికించుకోండి. నాకైతే 7 విజిల్స్ పట్టింది. ఇంకా మీకు ఉడకకపోతే కొంచెం వాటర్ వేసుకొని ఇంకో 2 విజిల్స్ వేయించుకోండి. ఇప్పుడు దీని పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు అందులోని 1 స్పూన్ పోపులు వేసుకుంటున్నాను. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. అవి కాస్త వేగిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. అవి కొంచెం వేగినాక ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే దంచిన వెల్లుల్లి కూడా వేసుకోండి. అవి 2 బాగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఆనియన్స్ ఇలా సన్నగా తురుముకుంటే బాగుంటుంది. ముక్కలు కాకుండా ఇలా సన్నగా చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇవి బాగా ఫ్రై అయిపోయిన అవసరం లేదండి. ఉల్లిపాయ ముక్క ఉడికితే సరిపోతుంది. ఉడికినంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అందులో నేను కొంచెం స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. మీరు దాని ప్లేస్లో క్యారెట్ తురుము కానీ కొబ్బరి తురుము కానీ ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇవి వేసుకుంటున్నాను అనమాట. అవి మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం జొన్నలు కూడా అందులో యాడ్ చేసేసుకోవడమేనండి. జొన్నల్లో ఒకవేళ మీకు నీరుగానే ఉంటే స్ట్రైనర్తో వడకట్టేసుకోండి. నీరు అవి లేకుండా చేసేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకోండి. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. బరువు తగ్గాలనుకున్న వారు అలాగే షుగర్ కంట్రోల్ చేసుకోవాలనుకున్న వారికి ఇది ఫుడ్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలకి పెట్టారంటే ఎముకల బలం కూడా బాగా పెరుగుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏవి రావండి. చక్కగా తినచ్చు. మంచి ఫుడ్ ఇది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇంట్లో పిల్లలకి పెట్టడానికి వాళ్ళకి అలవాటు చేయండి. ఇలా మిల్లెట్తో చేసిన రెసిపీస్ అన్నీ పెడుతూ ఉంటే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళతో పాటు మనం కూడా చాలా హెల్తీగా ఉంటాము. పసుపు ఉప్పు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెసిపీ రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.